ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తాను నమ్మబోనని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. వ్యక్తిగతంగా తనకు వాటిపై విశ్వాసం లేదని చెప్పారు. కర్ణాటకలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ వాస్తవ ఫలితాలకు తేడా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. నేతల భవితవ్యం అంతా ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. కౌంటింగుకు ఇంకా మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. దాదాపుగా ఆదివారం మధ్యాహ్నం తర్వాత రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టబోతోందనే అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఎన్నికల అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో మెజారిటీ సంస్థలు కాంగ్రెస్దే అధికారమని అంచనా వేశాయి. అయితే దీనిని అధికార బీఆర్ఎస్ కొట్టిపారేస్తోంది. వాస్తవ ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ దాదాపుగా అధికార మార్పిడి తప్పదని చెబుతుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించాలని భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకకే ఎన్నికైన ఎమ్మెల్యేలను తీసుకెళ్లాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ తనకు ఇచ్చే ఏ బాధ్యతనైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై మీడియా అడిగిన ప్రశ్నకు శివకుమార్ సమాధానమిస్తూ ఎగ్జిట్ పోల్స్ పై వ్యక్తిగతంగా నాకు నమ్మకం లేదు. కర్ణాటకలో ఎగ్జిట్ పోల్ అంచనాలు ఏమయ్యాయో మీ అందరికీ తెలుసు అని తెలిపారు. క్షేత్రస్థాయిలో సమయం గడిపే వారికే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ శాంపిల్ బేస్డ్ అని, ఒక రాష్ట్రం మొత్తం చిత్రాన్ని ప్రతిబింబించబోవని చెప్పారు. ఎన్నికలు జరిగి కొన్ని రాష్ట్రాల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని అంచనాల నేపథ్యంలో ఎమ్మెల్యేలను బెంగళూరులో ఉంచుతారా అని డీకే శివకుమార్ని మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానమిస్తూ రాజస్థాన్తో పాటు చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని, తమ పార్టీయే అధికారం చేపడుతుందని తనకు నమ్మకం ఉందని అన్నారు. అయితే పార్టీ ఆదేశాల మేరకు తాను పనిచేస్తానని వెల్లడించారు. కాగా గతంలో కాంగ్రెస్ పార్టీకి పలుమార్లు విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే వాటిని శివకుమార్ డీల్ చేశారు. గతంలో మహారాష్ట్రకు చెందిన ఎమ్మెల్యేలను బెంగళూరు శివార్లలో ఉన్న రిసార్టుల్లో చూసుకున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానానికి శివకుమార్ అంటే విశ్వాసం ఏర్పడింది. మరి ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఎదురు చూడాల్సిందే. తెలంగాణలో మరికొద్ది గంటల్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయి. బీఆర్ఎస్ తమదే గెలుపని ఇప్పటికీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఈ సమయంలోనే హంగ్ అవకాశాలపైన చర్చ సాగుతోంది. దీంతో కాంగ్రెస్ నాయకత్వం అలర్ట్ అయింది. ఇటు కాంగ్రెస్ గెలిస్తే సీఎంగా రేవంత్ కు ఛాన్స్ ఇస్తారా, ఎవరికి అవకాశం దక్కుతుంది అనేది చర్చగా మారుతోంది. కాంగ్రెస్ నేతలు మాత్రం సీఎం పదవిపై హైకమాండ్ మూడేంటో స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. దీంతో కాంగ్రెస్ నేతలు టీపీసీసీ చీఫ్ రేవంత్ ఇంటికి క్యూ కడుతున్నారు. డిసెంబర్ 9వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ మాజీ ఎంపీ మల్లు రవి అన్నారు. 70-80 సీట్లలో విజయం సాధించనున్నామని, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేతలంతా రేవంత్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేశారని, ఆయనకు కూడా అవకాశాలు ఉన్నాయని, కానీ సీఎం అయ్యే అవకాశాలు రేవంత్కే అధికంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, కష్టపడ్డవారే సీఎం అవుతారని, ఎవరు కష్టపడ్డారో అందరికీ తెలుసని మల్రెడ్డి రంగారెడ్డి చెప్పుకొచ్చారు. ఇటు రేవంత్ రెడ్డి సైతం సీఎం పదవిపైన ఒక జాతీయ ఛానల్తో స్పందించారు. ముఖ్యమంత్రి పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే విషయాన్ని పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో గెలిచే 80కి పైగా ఎమ్మెల్యేల అభిప్రాయం అనంతరం పార్టీ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కేసీఆర్ ఇక ఫామ్ హౌస్ కు, కేటీఆర్ అమెరికాకు వెళ్లిపోతారని వ్యాఖ్యానించారు. ఈ నెల 4న జరిగే మంత్రివర్గ సమావేశంలో రాజీనామాలపై కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ తాను ముఖ్యమంత్రి అయినా ఆ తర్వాత కూడా ప్రగతి భవన్ కు వెళ్లబోనని, ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటానని వ్యాఖ్యానించారు. తనకు ఎవరితోనైనా పోటీ ఉంటే అది కేసీఆర్, బండి సంజయ్ వంటి వారితోనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా ఉన్న పార్టీ హైకమాండ్ అలర్ట్ అవుతోంది. మెజారిటీ సీట్లకు ఏమైనా తక్కువ వస్తే ఏం చేయాలో ఇప్పటికే కార్యాచరణ డిసైడ్ చేసింది. డీకే శివకుమార్ హైదరాబాద్లో మకాం వేస్తున్నారు. రేవంత్ను సీఎం చేయాలంటే ఎప్పుడూ మంత్రిగా పనిచేసిన అనుభవం, ప్రభుత్వ నిర్వహణ కొత్త కావటంలో ఇచ్చిన హామీల అమలు, పాలనా వ్యవహారాల్లో సమస్యలు ఉంటాయన్న చర్చ పార్టీలో వినిపిస్తోంది.
ఇదే సమయంలో త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లోనూ తెలంగాణలో పట్టు కొనసాగించాలంటే రేవంత్ పార్టీని ముందుకు నడిపించడం అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సామాజిక సమీకరణాలు పరిగణనలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. దీంతో పార్టీకి వచ్చే సీట్లు, ప్రత్యర్థి పార్టీల బలం, బీజేపీ ఓటింగ్ శాతం, సామాజిక వర్గాల మద్దతు పరిగణనలోకి తీసుకొని సీఎం అభ్యర్థిపై నిర్ణయం ఉంటుందని పార్టీ ముఖ్యులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ గురువారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఆదివారం రోజున ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అన్ని హస్తం పార్టీదే అధికారమని ప్రకటించాయి. కారు 2వ స్థానంలో నిలుస్తుందని పేర్కొన్నాయి. అయితే ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. ఇదిలా ఉండగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తాజాగా బెంగళూరులో స్పందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ట్రాప్ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని డీకే ఆరోపించారు. కేసీఆర్ స్వయంగా సంప్రదించిన విషయాన్ని పార్టీ అభ్యర్థులు తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణలో సునాయాసంగా హస్తం పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గెలిచిన వారిని క్యాంపులకు తరలించే అవసరం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.